ఇప్పటివరకు నీ బిడ్డలు పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నారు, ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నా. లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్న నన్ను ఈ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. త్రిత్వంలోని 5వ వారంలోనికి మనం వచ్చాం. గడిచినటి ఆదివారపు దినాలలో మనము 3 విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాటి అంశం పరలోక రాజ్య పౌరుల యొక్క లక్షణాలు. తాను నమ్మిన వారి కోసం సిద్ధపరుస్తున్నటి పరలోక రాజ్యం. పరలోక రాజ్య పౌరులు ఈ లోకానికి ఉప్పు, వెలుగై ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు అనే 3 విషయాల గురించి మనము గత ఆదివారం దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము త్రిత్వంలోని 5వ ఆదివారంలో మనమున్నాం. ఈ 5వ ఆదివారములో విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు, అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 34వ వచనం నుంచి 42వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం మన అంశము ప్రతిదినము ప్రభుతో. ప్రతిదినము ప్రభుతో గడిపే అవకాశము, భాగ్యం దేవుడు మనకి కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆది క్రైస్తవ సంఘమునకు, ఆధునిక క్రైస్తవ సంఘానికి ఎంతో వ్యత్యాసం మనకు కనబడింది. ఆది క్రైస్తవ సంఘము ప్రతి ఇంట రొట్టె విరుచుటయు, ప్రార్థన చేయటయు మానక ప్రతిదినము దేవుని సన్నిధానంలో గడిపెట్టిన వారు ఆది క్రైస్తవ సంఘం. ఇప్పుడు ఆధునిక క్రైస్తవ సంఘం, ప్రస్తుత క్రైస్తవులు ప్రభుకి సమయాన్ని ఇవ్వడం లేదు. ఆ సమయాన్ని కూడా మనమే దొంగిలిస్తూ ఉన్నాం. ఆది క్రైస్తవ సంఘం అయితే ప్రతి దినము దేవునిలో గడిపారు. ఆధునిక క్రైస్తవ సంఘమునకు అనగా ప్రస్తుత క్రైస్తవ సంఘముగా ఉన్నటి మనము ప్రభుకి సమయాన్ని ఇయ్యలేకపోతూ మరి ప్రపంచములో పోటీ పడుతున్నామే తప్ప దేవునితో మనము సహవాసము కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి మనము ఎలాంటి విధానములో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కొన్ని దినాల తర్వాత దేవుణ్ణి మర్చిపోవటం కూడా మనము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సమయము మన దగ్గర లేదు. మన ఉద్యోగాలకి, మన పనులకి, ఉద్యోగస్తులైతే ఆదివారమే సెలవు కాబట్టి ఆదివారమే దేవాలయాన్ని మర్చిపోతారు. అంటే దేవుడు కనుమరుగైపోయే దినము రాబోతున్నది. మనుషుల హృదయాలలో దేవునికి స్థానము కరువు అయ్యేటువంటి దినము రాబోతున్నది. ఉరుకు పరుగులటువంటి జీవితాలతో మనము ప్రతి దినము కొట్టుమిట్టలాడుతూ దేవునికి సమయాన్ని ఇవ్వలేక, ప్రతిదినము దేవుని సమయంలో మనము దొంగిలించుకుంటూ వారానికి ఒక్క దినము కూడా రాలేని పరిస్థితికి వచ్చామా రాలేదా? చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, కానీ వారు రాలేకపోయారు. అంటే ఆదివారము కూడా దేవుని సంధి మర్చిపోయేటువంటి క్రైస్తవులు ఉన్నారు అనేది ఇప్పుడే మనకి రుజువు అవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒకసారి మనము కొందరు కొన్ని సంవత్సరానికి ఒక్కసారి వస్తూ ఉంటారు దేవాలయంకి. ఒక్కొక్కరు ఆదివారము వస్తారు,
ఒక్కొక్కరు కొన్ని దినాలు గడిచిన తర్వాత 2 వారాలకు ఒకసారి వస్తారు. ఒక్కొక్కరు క్రిస్మస్ పండగకి వస్తారు, మరలా జనవరికి వస్తారు, ఈస్టర్కి వస్తారు, మరలా తిరిగి వచ్చే సంవత్సరానికి వస్తారు. ఇది క్రైస్తవులలో ఉన్నటువంటి బలహీనత. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అనుదినము, మొదటిగా విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటున్న మాట మనం చూస్తున్నాం. అమ్మ గట్టి చదవండి. అనుదినము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలు చాలు. అనుదినము అంటే ప్రతిదినము దేవునికి మన మీద వాత్సల్య పుట్టుచున్నది. వాత్సల్యత అంటే ప్రేమ. దేవుడి కంటే మన మీద వాత్సల్యత పుడుతుంది, అనగా ప్రేమ పుడుతుంది. అనుదినము మన మీద ప్రేమ కలిగించడానికి గల కారణం ఏంటంటే మనము దేవుని పని చేస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. వారానికి ఒకరోజు చేస్తే, అలాగ సంవత్సరానికి ఒకరోజు చేస్తే, నెలకు ఒకరోజు చేస్తే ఆయన ప్రేమ వాత్సల్యత మన మీద తగ్గిపోతుంది. అందుకే ప్రతి దినము దేవునికి మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ప్రభు మానవుల మీద మనపైన ప్రతిదినం వాత్సల్యత పుట్టిస్తున్నాడు. అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కనుక మనము నిర్మలము కాకుండా ఉన్నాము. దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు, ఎందుకంటే ప్రతి దినము ఆయనకు దగ్గరగా ఉన్నాం, ఆయనతో మనము మాట్లాడుతున్నాము, ఆయన కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి దగ్గరగా ఉన్నాం కదండి, దగ్గరగా ఉన్నాం. దూరపు బంధువు కాదు ఆయన, సమీప బంధువు ఆయన. దూరపు బంధువుని సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి మనము మన గృహాల్లో జరిగిన ఫంక్షన్కి ఆహ్వానించుకుంటాం, అప్పుడు మాత్రమే ఆయన్ని మనము పలకరిస్తాం. కానీ ఈయన సమీప బంధువు, అంటే ప్రతి దినము కూడా ఆయనను మనము పలకరిస్తూ ఉంటాము, ఆయన కూడా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. అంటే పలకరించడం అంటే ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధానములకి రావడం. అందుకే ఆయన అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుస్తుంది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని చెప్తున్నాడు. 3వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు. 22వ వచనం చదివితే ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును కనుక మనము నిర్మూలము కానున్న వారము. కదండి, ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాడు. మనం ఎవరో తెలియదు అని చెప్పేటువంటి వ్యక్తి కాదు, ఎందుకంటే మనము ఆయనకి సమీపంగా ఉన్నాము. ప్రతి దినము ప్రభుతోనే ఉన్నాము, ప్రభు మాటలే వింటున్నాం, ప్రభుతో సంభాషణ చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూనే ఉన్నామని చెప్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 78వ కీర్తన 38వ వాక్యాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 38వ వాక్యం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ 38వ వచనంలో ఆయన అంటున్న మాట మనము చూస్తూ ఉంటాం. ఏంటంటే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము కూడా రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకున్నవాడు. మన మీద ఎంత కోపం వచ్చినంట ఆయన కోపాన్ని అణుచుకుంటూనే ఉన్నాడంట కదండి. విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు విడిచిపెట్టలేక మన మీద వాత్సల్యతను చూపిస్తున్నాడు. మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన వాత్సల్యత ఎంత గొప్పది. అందుకే అన్నాడు తన ఉగ్రతను, ఇక్కడ 38వ వచనం అన్నాడు, తన ఉగ్రతను ఎంత మాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అణుచుకున్నవాడు. ఉగ్రత వచ్చింది కానీ ఉగ్రత రేపట్లేదు మీ మీదకి. ఏమన్నాడా, కోపం వస్తున్నది, కోపం వచ్చిన ఆయన ఏం చేశాడంట, మీ మీద చూపించడం లేదు, దాన్ని ఏం చేస్తాడంట తన మనసులో తానే అణుచుకుంటున్నాడు. మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుని మాట వినకపోతే దేవునికి కోపము వచ్చింది. ఆ కోపం అంట మన మీద
చూపించడానికి కదా, మన మీద చూపించడానికి ఆయనకి ఇష్టం లేక ఆ కోపాన్ని తన మనసులో తానే అణుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత మన మీద మరి మెండుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామని చెప్తున్నాడు. చూడక ఏబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 17-18 వచనాల్లో మనుషుడు ఏ పాటివాడు కదండి, దేవుడు తలుచుకుంటే మనుషుడు ఏ పాటివాడు అయినా కానీ ఈ మనుషులను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం, ఒకళ్ళు చదవండి. చాలు కదండి. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచునేలా, అతని మీద నీవు మనస్సు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శించటమేనేలా. మేము ఎలాంటి వారమయ్యా, మమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాము నీవు, మేము ఎలాంటి వాడము కదా, అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆపిరి వంటి వారమే కదండి, ఊపిరి పోతుంది కదా, మేము ఎలాంటి వారం అయినా కానీ మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు అనగా ప్రతి దినము నీవు అతనికి దర్శనము ఇవ్వనేలా. ఎందుకయ్యా మీ మనుషుల మీద నీకు అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత వాత్సల్యత అని ఏబు భక్తుడు దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మన మీద వాత్సల్యత కలిగిన వాడు. మనము దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్న ప్రతి దినము మనుషుల మీద దేవునికి మనస్సు నిలుపుతున్నాడు. ప్రతి దినము మనుషుని ఆయన దర్శిస్తూ ఉన్నాడు చెప్తున్నాడు కదండి. ప్రతి దినము మనుషుని మనము జ్ఞాపకము చేసినకు మనుషుడు ఏ పాటివాడు. దావీదు భక్తుడు మాట్లాడుతున్న, కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 8వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు మనుషులను జ్ఞాపకము చేసుటకు మనుషుడు ఏ పాటివాడు, నీవు దర్శించుటకు నరుడు ఏ పాటివాడు, దేనికి పనికిరాని వాడుగా ఉన్నాడు. అయినా కానీ నీవు మనుషులను ప్రేమిస్తున్నావు, వారిని జ్ఞాపకము చేసుకుంటున్నావు, వారి మీద నీవు మనస్సును ఇస్తున్నావు, వారికి నీవు దర్శనాన్ని కలిగిస్తున్నావు కదండి. అంటే దేవుడు మనుషులను ఎంత గాఢంగా ప్రేమించాడు అనేది ఇక్కడ అర్థమైనట్లుగా మనము చూస్తూ ఉన్నామని చెప్తున్నాడు. దేవుడు మన మీద ప్రేమ చూపించకపోతే మన మనుగడ ఉండదు కదండి. మనము చేసే దోషములు, అతిక్రమలు ఎప్పటికప్పుడు ఆయన క్షమించకపోతే అనుదినము వాత్సల్యత చూపుతున్నందున మనము ప్రభువుని ప్రతి దినము చేయాలంట, స్తుతించాలి కదండి. మనం చేసే దోషాలు మామూలుగా లేవు, మనం చేసే పాపాలు మామూలుగా లేవు కదండి. లెక్క కడితే మనకు మించిన పాపాలు ఉన్నాయి కదండి. ప్రతిదినము నీ చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగానే జీవిస్తున్నావు. అయినా కానీ నీ దోషాలని, నీ పాపాలని ఆయన క్షమించి నీ మీద వాత్సల్యత చూపించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. అందుకే ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా పత్రిక పాఠ్యభాగం అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకున్నాం. చాలు చూడు, ప్రతి దినము ప్రభు పని చేసిన శిష్యులు కాదు. ఇక్కడ ఏంది, ప్రతి దినము కూడా ఏమంటారంట, ప్రతి దినము అనుదినము దేవునికి మన పైన వాత్సల్యత పుట్టుతుంది. ప్రతిరోజంట మన మీద వాత్సల్యత కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే మనల్ని శిక్షించలేదు. మనం ఎంత ఘోర పాపము చేసినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్న పత్రిక పాఠ్యభాగంలో ప్రతి దినము ప్రభు పని చేసినటి శిష్యులు కదండి. ఎక్కడ ఎన్ని కష్టాలు కలిగినా, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వారు చెరసల్లో వేసి బెదిరించి కొరడాతో కొట్టినా కానీ దేవుని పని మానకుండా ఉండారు. వాళ్ళు దేవుని పని చేయకుండా మానలేదు అంటున్నాడు. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రకటించకూడదని, మాట్లాడకూడదని కట్టుదిట్టమైన ఆజ్ఞలు జారీ చేసినప్పటికి కూడా
ఆయన శిష్యులు ఏమన్నారంటే ప్రతి దినము దేవాలయంలో ఇంటింటిన మానక బోధిస్తూ ఉండెను కథను. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందాం. న్యాయమా? చాలు కదండి. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట మాకు ఇది న్యాయమా కదండి. దేవుని పని చేయడానికి వచ్చే మేము కష్టమైన, మరణమైన, బాధ అయినా, శోధనైనా, మరణానికి కూడా సిద్ధపడ్డాం తప్ప మీరు కాదన్నా అవునైనా దేవుని పని చేయడానికి మాత్రమే వచ్చాం. అది మరణమైనా సర్వాలేదు అంటున్నాడు. మరణమైనా మాకు మంచిదే, దేవుని పని చేస్తా మరణించినా కానీ మాకు మంచిదే. ఆ దినాలలోనే క్రైస్తవుల్ని బెదిరించి క్రైస్తవుల మీద హింసించడానికి, ఓసుకోత కొయ్యడానికి అనేక మంది ప్రయత్నం చేసినప్పటికి కూడా తన శిష్యులు భయపడలేదు కదండి. సువార్త ప్రకటించడము మానలేదు. ప్రతి ఇంట రొట్టె విరవడం కూడా మానలేదు. మనం నెలకొక్కసారి రొట్టె విరుస్తున్నాం, కానీ వారు ప్రతి దినము రొట్టె విరుస్తూనే ఉన్నారు. ప్రతి దినము ప్రతి కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మానక ప్రతి దినము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మనం దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన జరుగుతాయి. మన గృహాల్లో ప్రతి దినము యేసుక్రీస్తు నామమున ప్రకటించబడుతున్నది. కనుకన్నాడు మీరు మానక ఎడతెగక ప్రార్థన యందు, వాక్యమందు, వాక్య పరిచర్య యందు ప్రతి దినము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 46వ వచనాన్ని లేదా? ఓకే 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 అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనం. 46వ వచనం. చాలు కదండి. మానక ఎడతెగక ప్రార్థన యందు, వాక్యమందు, ప్రతి ఇంట రొట్టె విరుచుట యందు కదండి. రొట్టె విరుచుట ఆనందముతోను, సంతోషంతోను, వాత్సల్యతోనూ అక్కడ భోజనము చేస్తూ ఉన్నారు. మనం కూడా ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు కదండి, మనం సంతోషంతో అందరం కలిసి ఒకే స్థలంలో భోజనం చేస్తాం కదండి. ఆనందముతోను, సంతోషముతో, ఆనందముతో ఉపవాస దినాలు మరి ప్రారంభించినప్పుడు ప్రతి ఇంటిలోకి వెళ్ళి మనము అక్కడ భోజనము చేయడానికి ముందు ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, వాక్య పరిచర్య, ప్రార్థనా జీవితం కదండి. వారిచ్చిన ఆతిథ్యం, మంచి ఆహారము, ఆనందముతో, సంతోషముతో మనము దాన్ని స్వీకరించి ఆ కుటుంబానికి మనమందరం కూడా శుభమని చెప్పి వస్తూ ఉంటాం. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే తన శిష్యులు కూడా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించమంటున్నారు. బోధిస్తూనే ఉన్నాం. మీరు ఎన్ని షరతులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పాలు పెట్టినా మీరు దేవుని యొక్క వాక్యము చెప్పకూడదని నీవు ప్రార్థన చేసే కొలది అది ఉధృతమైపోతుంది, అధికమైపోతున్నది కదా. అది అధికమైపోతుంది. ఒక గుప్పెడు మూసేస్తే ఇంకొక గుప్పెడు ఉంది, అది తెరవడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ నోరు మూయబడితే ఇంకా 100 నోరులు ఉంటాయి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, అవి సిద్ధముగా ఉన్నవి కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో వాళ్ళతో అంటున్నారు, ఎందుకయ్యా వీళ్ళు ఇరికంగా కేకలు వేస్తున్నారు కదండి. యెరూషలేములకు ఆయన వెళుతుంటే ఈ శిష్యులు ఎందుకు ఈ రీతిగా కేకలు వేస్తున్నారంటే, వారు మానుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు దేవుడు కదండి. వారు మాట్లాడటం మానితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే ఈ రాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతాయి. ప్రకృతి ఆయనకు లోబడి ఉన్నది. మనుషుల యొక్క స్వరాలు మూసిన ప్రకృతి స్వరాలు మూయడానికి ఎవరికి అర్హత లేనే లేదు. ప్రకృతి సంబంధమైన ప్రతి స్వరము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రింటెంట్ వరలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని.
చదవండి త్వరగా. చాలు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారానికి ఒక్క దినం వెళ్ళలేదు ఆయన కదండి. మనలాగా పండగలకి వెళ్ళలేదు. కానీ ఆయన ఏమంటారంటే ప్రతి దినము ఆయన వారితో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం అనేది ప్రారంభం చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటా మనం ఎలా అంటే తెల్లవారుగా ప్రజలందరూ దేవాలయంకి వస్తూ ఉన్నారు కదండి. వారానికి ఒక్కసారి కాదు, కానీ ప్రతి దినము దేవుని సన్నిధానంలో మనం దేవునితో గడపాలి. ప్రజలందరూ కూడా ప్రతి దినము పెందల గడిని దేవాలయానికి వస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, బోధిస్తున్నారు, బోధ వింటున్నారు. ప్రస్తుతం మనం ఎలా ఉన్నంటే ప్రతి దినము దేవాలయానికి వెళుతున్నాము, ప్రార్థిస్తున్నాము, బోధ వింటున్నాము. దేవుడు నీపై ప్రతి దినము వాత్సల్యత చూపుతూ ఉండగా నీవు మాత్రం వారానికి ఒక్కసారి కూడా రావట్లేదు కదండి. ప్రతి దినము దేవుడు మన మీద వాత్సల్యత చూపిస్తే మనం వారానికి ఒక్కసారి కూడా రావడం చాలా కష్టమైపోతున్నది కదండి. అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ వాత్సల్యత మన మీద లేకపోతే మనం ఏమైపోతామంట, నిర్మూలమైపోతాం, కనపడమేకనే. దేవుని ప్రేమ మనతో లేకపోతే మనం ఇక కనపడం, మనం ఎక్కడుంటామో మనకే తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తున్నాడు. కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతున్నాడు. 27వ కీర్తన 4వ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. 27వ కీర్తన 4వ వాక్యం, యెహోవా యొద్ద ఒక వరమడిగితిని, చాలు కదండి. ఏమంటున్నానంటే యెహోవా సన్నిధిలో నేను ఒక వరమడిగి తిని, యెహోవా ప్రసన్నత చూసుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచు ఉన్నాను. దావీదు ఎంత చక్కని మాట అంటే, దావీదుతో దేవునితో ఒక వరం అడుగుతున్నాంటయ్యా, నేను ఒక వరం అడుగుతున్నాను, నా జీవిత కాలమంతయు నీ ప్రసన్నత నా మీద కృమ్మరింప చేసి నా జీవిత కాలమంతా నీ ఆలయాన్ని విడిచి నేను వెళ్ళనయ్యా అని ఈ ఒక్క వరం నాకు ఇయ్యా అంటున్నాడు కదండి. మనము ఆదివారం ప్రార్థన పెట్టగానే మన పనులు ఎక్కువ ఉంటాయి, రాము. కానీ దావీదు అలా అనలేదు. ప్రతి దినము నీ సన్నిధానంలో గడిపే వరాన్ని నాకు దయచేయి అంటున్నాడు. చూడండి, ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. లూకాసు సువార్త 2:36-37 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగులు సేవ చేసినట్టు ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి అంట అన్న కదండి. ఎన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసినంటే 7 సంవత్సరాలు భర్తతో, అంతేనా? 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత ఆమె యధవరాలుగా ఉండి 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచి వెళ్ళలేదు. ఆ 84 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న దేవుని యొక్క పరిచర్య చేయడానికి సిద్ధపడుతుంది. చిరకాలము కదండి. దావీదు భక్తుడు మాట్లాడతాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ప్రతి దినము క్రొత్త ఆలోచన దేవుడు దావీదుకి పుట్టిస్తున్నాడు. దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు కదా, దావీదు నా హృదయంలో ఉన్నవాడు, నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అందుకే ప్రతి దినము ప్రభు పని చేయాలి, ప్రతి దినము దేవుని పని చేయాలి కదండి. ప్రతి దినము కదండి, ఒక దినము మనం ప్రార్థన పెట్టకపోతే కదండి, ఈ నెల దినాలు మీతో గడిపినటువంటి ప్రతి దినము చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రతి దినం ఒక వాక్యాన్ని మేము సిద్ధపడ్డాం. అదే ఇంటి దగ్గర ఉంటే ఈ వాక్యం సిద్ధపడలేం. వారానికో లేకపోతే వారానికి 2 సార్లు సిద్ధపడతాం. కానీ ప్రతి దినము ఒక్కొక్క వాక్యము సిద్ధపడే అవకాశాన్ని మీరే మాకు కలుగు చేశారు. మేము నూతనముగా మరలా తిరిగి దేవునిలో ఎదుగుతున్నాం కదండి. మాకు దేవుడు మంచి అవకాశాన్ని మీ ద్వారా కలిగేసేసాడు. ప్రార్థన అంటే నిద్ర పట్టిన దినాలు మాగి కదండి. ప్రార్థన అంటే ఎప్పుడు పెట్టాలా అనిపించినటువంటి మనస్తత్వాలు మాయి. కాబట్టి మీ ద్వారా ఈ నెల దినాలు కూడా మేము ఎలాగో దేవునిలో ఎదిగామంటే అది చెప్పడానికి వీలు లేనంత ఎత్తు ఎదిగాము
ప్రతిదినము క్రొత్త ఆలోచన, ప్రతిదినము కొత్త యొక్క వాక్యం, క్రొత్త ఆలోచనతో క్రొత్త వాక్యము చెప్పుకుంటూ వెళుతుంటే ఇంత వాక్యం మనం చెప్పగలిగామా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం మీ ద్వారా మరలా మాకు ఎదిగేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించాడు. అందును బట్టి మీ అందరికీ వందనాలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఉన్నట్టు ఇక్కడ మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అనగా శ్రమలకి సాదృశ్యం, నిందలకి సాదృశ్యం కదండి మరణానికి సాదృశ్యము అంటున్నాడు. చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించడం అంటే తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత అంట తన సిలువనెత్తుకోవాలి. తన సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించండి కదండి. వెంబడించండి. యేసుని వెంబడించేవారు కదా, వెంబడింపాలనుకున్న వారు కూడా ప్రతిదినమంట సిలువనెత్తుకోవాలి. సిలువ అనగా శ్రమలకి గుర్తు అన్నాడు యేసు. పదే పదే చెప్పిన మాటలు ఏంటంటే మనము ప్రతి దినము శ్రమలు బాధలు కలిగిన వాటిని స్వీకరించాలి కదండి. ఏ క్రైస్తవుడు కన్నా శ్రమలు రావు అనుకోవడానికి వీల్లేదు. 1 సంవత్సరానికి రావచ్చు, 2 సంవత్సరాలకైనా రావచ్చు. అయినా మనం ఏం చేస్తామంట, శ్రమ వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెడతాం. ప్రతి దినము ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎందుకు నాకు ఈ శోధన వస్తుంది అని మనము ప్రభు మీద కోప్పడి ప్రార్థన మానేటువంటి వారు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. చిన్న బాధ కలిగితే కదండి, చిన్న బాధ కలిగితే దేవాలయంలో మనల్ని ఎవరన్నా చిన్న బాధతో మాట్లాడితే దేవాలయం మానుకున్న వాళ్ళు లేరండి కదా, లేరా? చాలామంది ఉన్నారు కదా. మనుషుల మాటలకి మానుకుంటే దేవుని యొక్క దీవెనలు రావు. దేవుని సన్నిధి అందరిది. ప్రభు అందరివాడు కదండి. ప్రభు అందరివాడు. ఏదో మనుషులు ఒక మాట అన్నారని మనం దేవుని సన్నిధికి దూరం అయితే నష్టం ఎవరికంట? మనకే నష్టం. ఆయన దీవెనలు పోగొట్టుకుంటున్నాం, ఆయన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, ఆయన వాక్యాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆయనతో మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆయన మనతో మాట్లాడే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం. దేవుని సన్నిధి పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది ఒకరిది కాదు కదండి. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకునేటువంటి స్థలం ఇది. క్రైస్తవులే కాదు కానీ అన్యులైన వారు కూడా వచ్చి ఎడతెగగా ప్రార్థన చేసుకునేటువంటి స్థలం. ఎవరి సొత్తు కాదు ఇది. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే ఇతరులతో ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ వాత్సల్యత కలిగి ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏమంటే ప్రతి దినము కూడా మనము ఆయన సిలువనెత్తుకుని వెంబడించాలి కదండి. చిన్న చిన్న శ్రమ శోధన వచ్చినప్పుడు దేవాలయాన్ని విడిచిపెడతాం, ప్రార్థన విడిచిపెడతాం కదండి, మనుషులను విడిచిపెడతాం. అలాగే దేవుడు నిన్ను విడిచిపెడితే, నీ కుటుంబాన్ని విడిచిపెడితే, నీ బిడ్డలను విడిచిపెడితే నువ్వు ఎవరితో చెప్పుకుంటావు? ఎవరితో చెప్పుకోగలుగుతావు అంటే ఎవరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడవడు, ఆయన ఎడబాడు. చూడుము, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మేము నీ నిమిత్తము దినమెల్లా సంపబడుచున్నాము కదండి. మీ నిమిత్తం మేము దినమెల్లా సంపబడుచున్నాం. దేవుని కొరకు చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ బ్రతికి ఉంటుంది, ఆయన సన్నిధానంలో ఉంటుంది. మనుషులు శరీరాన్ని చంపేస్తారు కానీ ఆత్మను చంపే అధికారం వరకు లేదు కదా. ఈ ఆత్మ భద్రముగా దేవుని దగ్గర భద్రము చేయబడుతున్నది కనుక ప్రతి దినము ఆయన మా సిలువనెత్తుకొని వెంబడించాడు. అందుకని లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా కదా? ఏమీ ప్రయోజనం లేని లోకము సంపాదించినప్పుడు అనుభవించకుండా సరిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు కదండి. ప్రభు మాట చెప్తున్నాడు ఏంటంటే, ప్రభుతో ఉండాలంటే మీరు శ్రమ పడాలి, మీరు నిందల పాలవ్వాలి, బాధపడాలి కదండి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సంభవించినప్పుడు మీ జీవితం అంతా మెరుగు చేస్తున్నాడు దేవుడు అంట. ప్రార్థన ద్వారా మిమ్మల్ని మెరుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మీకు శ్రమ వచ్చినప్పుడు ఎన్ని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారో తెలుసండి. మీకు తెలియకుండానే చాలా కన్నీరు వచ్చేసింది. మీకు శ్రమ కలిగినప్పుడు, మీ కుటుంబాల్లో బాధ కలిగినప్పుడు మీరు ఖచ్చితంగా మోకాళ్ళ వంచి ప్రార్థించినప్పుడు మీరు కాల్చే ప్రతి కన్నీటి బిందువ మీకు లెక్క రాదు, మీరు లెక్క చేయలేరు. కానీ
ప్రభు దోషులు అవి నిండిపోతూ ఉంటాయి. ప్రతి బిందువును ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తాను. శ్రమ వచ్చినప్పుడు కాదు ప్రార్థన, సంతోషము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, ఆనందము కలిగినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి అని చెప్తున్నాను కదండి. కొంచెము శ్రమ వచ్చితే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే చాలు కదండి, దేవాలయంకి రాం, మా పిల్లలు అన్నారే మేము రాం కదండి. క్షమాపణ ఇంకెక్కడుంది, నీలో సమాధానం ఎక్కడుంది? ఇవన్నీ సమాధాన పడాలి, మనం దేవాలయంలో సమాధాన పడాలి కదండి. సమాధాన పడి దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు కుమ్మరింప చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ప్రతి దినము దేవుడు నీపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడు కదండి. నీ మీద వాత్సల్యత కలిగి ఉన్నాడు. ప్రతి దినము ప్రభువు పని చెయ్యి, ప్రార్థన చెయ్యి, వాక్యమును శ్రమపడు, సిలువమయ్యి నీపై కాడి మోపాడు, ఆ కాడి నువ్వు మోసుకుంటూ వెళ్ళు. ప్రభు ప్రతి దినము కొంత సమయాన్ని నువ్వు గడుపు కదా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 84వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 10వ వాక్యం. చాలు. ఏమన్నాడు? కోరాహు కుమారులు కీర్తన ఇది. ఏమన్నాడంట 10వ వాక్యంలో ఆయన అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు చాలా ఇష్టం అంటున్నాడు. చాలా ఇష్టం. ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. దేవుని యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చాడు కనుక మనము దేవునితో గడిపే సమయము శ్రేష్టమైనది. అందుకే అన్నాడు, ప్రతి దినము నువ్వు ఎవరితో ఉండాలంట? ప్రభుతో ఉండాలి, ప్రభుతో ఉండాలి. అందుకే పాత నిబంధన పాఠంలో అన్నాడు, అనుదినము దేవునికి మన మీద వాత్సల్యత కలిగి ఉన్నాడు. రెండవది ఏంటంటే అనుదినము ప్రభువు పని మనము చేయాలి. మూడవదిగా ప్రతి దినము ఆయన సులువెందుకుని మనము వెంబడించాలి కదండి. అనుదినము మనం ఎక్కడున్నామంటే దేవునితో ఉన్నప్పుడు ఈ 3 పనులు చేస్తాం. దేవునితో లేకపోతే ఈ 3 పనుల జోలికి మనము వెళ్ళాం. దేవునితో మనం ఉందాం, దేవుడు మనతో ఉంటాడు. ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది, ఆయన కృప మన మీద ఉన్నది. ఆ కృప ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.